నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇశ్రాయేలీయుల ప్రతినిధిగా యెహోషువ దేవుని ఎదుట నిలుచున్నాడు. శత్రువైన సాతాను అతనిని ఎదిరించేందుకు నిలిచాడు. దేవుడే సాతానును ఎదిరించి గద్దించాడు. ఎందుకు అంటే దేవుని ఉద్దేశాల నెరవేర్పుకు ఆయన ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. దేవుడు యెహోషువ ధరించిన మురికి బట్టలు తీసివేయిస్తున్నాడు. దీని అర్థం దేవుడు ఇశ్రాయేలు వారి పాపాలను తొలగిస్తున్నాడు అన్నదానికి సంకేతం. అతనికి విలువైన ఉత్సవ వస్త్రాలు, తెల్లని పాగా ధరింపజేశాడు. ఇది ఇశ్రాయేలు పాపం ప్రక్షాళన అయ్యింది అనడానికి సూచనగా ఉంది. ఇదే ప్రక్షాళన క్రీస్తు ద్వారా విశ్వాసమైన మనందరికీ అందుబాటులో ఉంది. యెహోషువతో దేవుడు వ్యక్తిగతంగా చెప్పిన ఈ మాట అతడు దృఢంగా యెహోవాను అనుసరిస్తూ ఆయన మాటలు పాటించేలా గట్టిగా ప్రోత్సహించింది. యెహోషువ అలా చేసినట్లయితే అతడు ఆలయ ధర్మకర్తగా ఉంటాడు. ఈ భూమిపై దేవుని ఆవరణ అతని ఆధీనంలో ఉంటుందని, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని తనకిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనగా పరలోకంలో దేవుని యొక్క సభాభవనంలోనికి ప్రవేశం ఉంటుంది అని, అక్కడ దేవదూతలు పరిచర్య చేస్తూ ఉంటారు అని అర్థం. విశ్వాసులకు కూడా ఇటువంటి భాగ్యం ఉంటుంది. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో విశ్వాసులలో సజీవులకు, చనిపోయిన వారికి తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో ఆయన సన్నిధిలో మనం నిలవాలి అంటే దేవుని మార్గంలో నడవాలి. యెహోషువ వలె మరలా దేవుని వైపు పూర్తిగా తిరగాలి. దేవుని వాక్కును ఓర్పుతో ప్రకటిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనేక మందిని రక్షణ కొరకు పనిచేయాలి. పట్టు విడవక దేవునికి ప్రార్థన చేయాలి. నిత్యము దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండుటకు నిరంతరం ప్రయత్నిస్తూ జీవించినప్పుడు ఆయన సన్నిధిని నిలిచి ఉండే భాగ్యమును అనుగ్రహిస్తాడు. ఆమేన్.